హాయ్ ఫ్రెండ్స్, మోక్ష వ్లాగ్స్ స్వాగతం. హాయ్, ఈరోజు మీకు డిఫరెంట్గా ఎగ్ దోశలు ఎలా చేయాలో నేను ఈరోజు చెప్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా దోశ బ్యాటర్ తీసుకున్నాను. దోశ బ్యాటర్ ఈ కంటెన్సీలో ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం మిక్స్ చేసుకుందాము. ఇలా చక్కగా నేను ఇప్పుడు ఉల్లి దోశ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని నేను 1 కప్పు తీసుకుంటున్నాను. అందులోనే 4-5 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. మీరు ఎండు కారమైన తీసుకోవచ్చు. అలాగే చూడండి, కొంచెం చింతపండు, 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేస్తున్నాము. ఇలా మెత్తగా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇలా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టేసుకొని మనము ఉల్లి ఎగ్ దోశ పోసుకున్నాము. మనకి పెనం హీట్ అయిన తర్వాత మనం దోశ ఇలా వేసుకున్నాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్ ఇట్లా వేసుకున్నాం. ఇలా వేసుకొని మనం ఎగ్గుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోండి, లేకపోతే దోశ అనేది వెంటనే రోస్ట్గా అయిపోతుంది. ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత ఇలా ఫ్లఫీగా వచ్చింది కదా, ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది ఇలా వేసి మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మనం పైన ఇట్లా వేసుకుందాము. ఇలా వేసుకొని మరోసారి మనం ఆయిల్ ఇలా వేసుకుందాం. మన చక్కగా రోస్ట్ అయింది కదా, ఇప్పుడు మనము వేరే సైడ్ రొటేట్ చేసుకుందాము. ఇలా రొటేట్ చేసుకొని ఇలా మరో సైడ్కి రొటేట్ చేసుకున్న తర్వాత మనకి దోశ చక్కగా కాలింది కదా, ఇప్పుడు మనం దోశని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఇలా చూడండి, మనకి ఎంతో చక్కగా ఉల్లి ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మరో దోశకి ఇప్పుడు ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగిపెట్టినవి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చిటికెడు పసుపు, మీరు పచ్చిమిర్చి బదులు ఎండు కారమైన తీసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు అందులోనే మనం ఎగ్ కొట్టి వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా ఎగ్ వేసేసి మనం చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నాము. ఎగ్ ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము దోశ వేసుకుందాము. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనము పెనం పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో రొటేట్ చేసుకొని మనం ఎగ్గుని ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు అది మిడిల్లో వేసుకొని దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము.
ఇలా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో టర్న్ చేసుకొని మనం ఆయిల్ వేసుకుందాము చుట్టూ. మనకి ఇప్పుడు ఎగ్ దోశ అనేది ఫ్లఫీగా వచ్చింది కదా. ఇప్పుడు మనం వేరే సైడ్ టర్న్ చేసుకున్నాము. ఇట్లా చక్కగా కాలింది కదా. దోశని ఇప్పుడు మనం మరో సైడ్కి టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా కాలింది కదా. ఇప్పుడు మనం ఇలా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి ముందు పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా ఉల్లిపాయతో, ఆ పేస్ట్తో నేను మరో దోశ చూపిస్తున్నాను. ముందు స్టవ్ ఇలా ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత మనము దోశ వేసుకుందాము. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఫ్లేమ్ స్లిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఇట్లా వేసుకుందాము. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పల్లీలు ఇలా వేసుకుందాం. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర వేసి, మీరు నెయ్యితో నూనెతో కానీ నెయ్యితో కానీ వేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. ఇలా చక్కగా అనుకొని మనం దోశని చేసుకుందాము. మనము ఫ్లేమ్ని మీడియంలోకి తిప్పుకొని ఇలా రోస్ట్గా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇలా